హలో అండి, ఎలా ఉన్నారు? నా పేరు ఉషా. వెల్కమ్ టు రెయిన్బో కిడ్స్. ఈరోజు మనము ర్యాబిట్ మాస్క్ ఎలా చేయాలో పేపర్ తోటి చూద్దాము. ఫస్ట్ ఒక పీస్ ఆఫ్ పేపర్ తీసుకోండి, దాన్ని కొంచెం మడుచుకోండి. పెన్సిల్ తోటి ఇలా ర్యాబిట్ బొమ్మ వచ్చేలాగా ఇలా ఇయర్స్ అవి గీసుకొని పెట్టుకోండి. దాని తర్వాత మీరు కటింగ్ చేయండి దాని ఇమేజ్ ప్రకారం. పిల్లలకి ఇచ్చారంటే కట్టింగ్ అలవాటు ఉన్న వాళ్ళు ఈజీగా చేస్తారండి. కానీ మీరు పెద్దలు దగ్గరుండి చేపించాలి వాళ్ళతోటి, లేకపోతే కత్తిరి కదా షార్ప్గా ఉంటుంది, వాళ్ళకి కట్ చేసుకునే ప్రమాదం ఉంటుంది. ఇలా చక్కగా కట్ చేసుకోవాలండి మొత్తం బొమ్మని నీట్గా. మహాలక్ష్మికి అయితే ముందు నుంచి కట్టింగ్ అలవాటు ఉందండి. సో మహాలక్ష్మియే చేస్తానని చెప్పింది, సో తనకే ఇచ్చాను నేను చేయడానికి. ఇలా కట్టింగ్ చేస్తున్నారనుకోండి, వాళ్ళకి గ్రాస్ మోటార్ స్కిల్స్ కూడా డెవలప్ అవుతాయండి. గ్రాస్ మోటార్ స్కిల్స్ అంటే ఏంటంటే వాళ్ళ వేళ్ళు 5 ఏళ్ళ లోపల చాలా సున్నితంగా ఉంటాయి, రాయడానికి డెవలప్ అవుతాయి అన్నమాట. కరెక్ట్గా రైటింగ్ నీట్గా రాయడానికి పెన్సిల్ని పట్టుకునే గ్రిప్ డెవలప్ అవుతుంది వాళ్ళకి. సో నేను స్టార్టింగ్లో చాలా సీజర్స్ యాక్టివిటీ చేయించాను తనతోటి, అందుకే ఇప్పుడు తను పర్ఫెక్ట్ అయిపోయింది. సో ఇప్పుడు ఏంటంటే ర్యాబిట్ ఫేస్ కట్ అయిపోయిందండి. దీనికి మనం ఇప్పుడు వైట్ పేపర్ తోటి ఇయర్స్ తయారు చేసుకుందాము. ఇలా లీఫ్ లాగా గీసుకొని దాన్ని మళ్ళీ కటింగ్ చేయాలండి. ఇలాంటి యాక్టివిటీస్ చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారండి. కట్టింగ్ యాక్టివిటీస్ అంటే మోస్ట్లీ ఇంట్రెస్ట్ చూపిస్తారని నేను అనుకుంటున్నాను, కానీ మహాలక్ష్మికి అయితే చాలా ఇష్టం అండి. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి ఇలాంటి కట్టింగ్ యాక్టివిటీస్. ఇదిగోండి ఇక్కడ 2 ఇయర్స్ కట్ అయిపోయినాయి. దీన్ని ఏంటంటే మనం ర్యాబిట్ చెవుల మధ్యలో అతికించుకోవాలన్నమాట. తర్వాత కళ్ళు గీసుకోండి. కళ్ళు ఇలా గీసుకున్నాక మనం ఇలాంటి షార్ప్ నైఫ్ ఉంటుందండి, ఇది మాత్రం మీరే చేయండి, పిల్లలకి ఇవ్వద్దు. దాన్ని షార్ప్గా ఇలా చేసుకున్నారంటే అది బయటకు వచ్చేస్తుంది. వాళ్ళకి ఏంటంటే ఆ కళ్ళల్లో నుంచి చూసేలాగనమాట మాస్క్. ఇదిగోండి ఇలా అనిపిస్తుంది. తర్వాత ఈ 2 చెవులు ఇక్కడ అతికిచ్చేసేయాలా, ఫెవికాల్ పెట్టేసి ఇదిగోండి ఈ విధంగా ఇక్కడ అతికిచ్చేసుకున్నాక నోస్ గీసుకోవాలండి. ఒక స్కెచ్ పెన్ తీసుకొని ఇలా రివర్స్ ట్రయాంగిల్ లాగా గీసుకొని అది ఫిల్ చేసేసుకోండి ఈ రకంగా. ఇలా మీసాలు వేసుకోవాలండి, ర్యాబిట్కి ఉంటాయి కదా, ఇలా వేసుకోవాలి. ఈ మీసాలని ఇంగ్లీష్లో విస్కర్ అంటారండి, ఓకేనా. ఇది ఈ రకంగా ఇలా స్టెప్లర్ ఉంటుందండి, రౌండ్ వచ్చేది, దాంతోనే చేసుకోవచ్చు, లేకపోతే మీరు పెన్సిల్తోనే ఇలా పొడుచుకోవచ్చు అండి. ఇలా కొంచెం ఒక దారం తీసుకొని కట్టేసేయండి, ఈ విధంగా వస్తుంది. కట్టేశాక దానికి నా దగ్గర ఉన్న స్టిక్కర్స్ అతికిచ్చానండి, దాని ఫేస్ మీద కొంచెం కలర్ఫుల్గా అనిపించుకోవడానికి. ఇలా వేసుకుంది, తను చాలా హ్యాపీగా ఫీల్ అయిందండి మాస్క్ తోటి. వాళ్ళ నాన్న అడుగుతున్నారు, ఆర్ యూ ర్యాబిట్ ఆర్ మహాలక్ష్మి అంటే నేను మహాలక్ష్మి అని చెప్తుందండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ అండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.